కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వారి అభిప్రాయం చెప్పడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి గిరిగారు. హలో, నమస్తే గిరిగారు, చెప్పండి. సార్, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు వాళ్ళు ఏదైతే మా మధ్యకు వచ్చి చెప్పారో ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు పరచలా. చెప్పండి. మీరు టీవీలో చూడొద్దండి, ఫోన్లో వింటూనే మాట్లాడండి. ఒక్కటి కూడా చేయలేదు. ఓకే. మరి ఎందుకంటే ఆయన లైవ్ లో తీసుకొచ్చిన సారు మొత్తం చాలా చెప్తున్నారు. సామాన్య ప్రజలకు మాకేం ఉపయోగం లేదు. ఇది చాలా పైకి తీసుకుపోతున్నాం, ప్రభుత్వం చాలా ఉపయోగపడుతుంది, ఓకే. కానీ వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఓకే. ఆయన ఏం చెప్పలే కదా, ఆయన అద్భుతంగా ఉంది పాలన అని చెప్పి ఎంజీ రావు గారు ఏం చెప్పలే కదా. ఒక్క మాట వినండి, వాళ్ళు ఏం చేయగల, వాళ్ళు ఏదైతే మీటింగ్స్ లో వచ్చారో, ఏదైతే మీటింగ్స్ లో చెప్పారో ఆ ఒక్కటి కూడా సామాన్యులకు అవసరమైనది ఒక్కటి కూడా చేయాల. ఇంటర్మీడియట్ పాస్ అండ్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ తనలో చెప్పినా మేము పీజీలు చేసి కూడా మేము ఎందుకు పనికి రాని వాళ్ళం. మేము ఆయన ఏం మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుంది. ఆయన గురించి కూడా గొప్పగా చెప్తున్నాడు ఆయన. ఓకేనా సార్? ఓకే, మీ ప్రశ్న ఏంటో డైరెక్ట్ గా అడగండి. ఎంజీ రావు గారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ప్రశ్న ఏంటో అడిగితే ఆయన సమాధానం చెప్తారు. మాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో అమ్మఒడి అది ఉన్నది కదండి, తల్లికి వందనం, అది అమలు పరచాలి. సరే, బస్సు ఫ్రీ అది 1 సంవత్సరం పాటు ప్రతిసారి. మరి దాని గురించి ఏం మాట్లాడతలేదు లైవ్ లోకి వచ్చిన సార్స్. ఆగస్ట్ 15 నుంచి అని చెప్తున్నారు, మొన్న ఆగస్ట్ అన్నారు, ఈ ఆగస్ట్ అంటున్నారు. అది కూడా నమ్మలేం కదండి. మాకు ఆశ్చర్యంగా ఉన్నది అవన్నీ విషయాలు వింటే. ఓకేనండి గిరిగారు, మీ ప్రశ్న నాకు అర్థమైంది, మంచిగా అర్థమైంది. నేను సమాధానం చెప్తాను, చూడండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ 2 పదాలు ఉపయోగించారు. ఒకటి సంక్షేమం, 2 సంపద సృష్టి. ఇక్కడ మీరు సంక్షేమ పథకాలంటే మీరు ఇక్కడ అర్థం ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి 1000 రూపాయలు జేబులో పెట్టేసి ఖర్చు పెట్టుకోరా బాబు అనడం గొప్ప, వాడికి విద్య ఇవ్వడం గొప్ప? విద్య ఇవ్వాలి. నేను చెప్తాను, మీరు వినండి. మన పిల్లలు ఉంటారు, మన పిల్లలకు మనం ఏమి ఇవ్వాలి? మన పిల్లలు మన భవిష్యత్తు తరాలు అభివృద్ధి చెందాలి అంటే మనం వాడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి విద్యనివ్వాలి, వాడే ఉద్యోగం సంపాదించుకుని స్వయంగా వాడి కాళ్ళ మీద వాళ్లే నిలబడేటట్టు చెయ్యాలి. ఇక్కడ ఏడాది పాలన అయింది. మనకి ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుందనేది కాదు ఇక్కడ మనం చేయవలసింది, ఏ విధంగా మన పిల్లల భవిష్యత్తుకు అది బాటలు వేస్తుంది చూడాలి. మనం ఏంటంటే ఒక తండ్రిగా మీరు కంగారు పడకండి. మీరు కనిపించడం అంటే ఒక ఏడాది కాదు, మీకు భవిష్యత్తు. ఇప్పుడు మీ పిల్లవాడికి 10th క్లాస్ వచ్చే లోపల వాడు అంటాడనమాట, నాకు భవిష్యత్తులో కనపడడం లేదు నాన్నగారు, మీరు చేసింది ఏమీ నాకు కనపడడం లేదు అంటారు. అరే ఓపిక పట్టరా అంటాం ఒక తండ్రిగా. మనం వాడికి మంచి ఆరోగ్యం, మంచి విద్య ఇచ్చి వాడంతటికి వాళ్ళ నిలబడేటట్టు చేయడమే మన ధర్మం. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ సంక్షేమం ఉచితాలు కాదు. మీరు చాలా నిగూఢంగా అర్థం ఉంటుంది. ఉచిత పథకాల్లో 2 రకాలు ఉంటాయండి మనకి. ఉచిత పథకాలు, డబ్బులు బటన్ నొక్కేటి చేతిలో డబ్బులు పెట్టడం ఒకటి, అదే డబ్బుల్ని మన పిల్లల భవిష్యత్తులకు ఉపయోగించి సంక్షేమం వైపు మలిసి తీసుకెళ్ళాలి. మన ఆంధ్రప్రదేశ్ జీడిపి తగ్గింది అనడానికి కారణం ఏంటో అలాగే. ఆంధ్రప్రదేశ్లో జీడిపి తగ్గలేదు, ఆంధ్రప్రదేశ్లో జీడిపి అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో మీకు ఎన్ఎస్ఓ మన జీడిపి గ్రోతుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తమిళనాడులో 9.69% ఫస్ట్ ప్లేస్లో ఉంటే, 2వ స్థానంలో జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్కే ఉంది. జీడిపి తగ్గదు. ఇంకోటి విషయం అండి, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలితాల్లో ఎక్కడా జీడిపి తగ్గదు. ఇప్పుడు భారతదేశం అత్యధికంగా, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ముందు ఉంది. జీడిపి గ్రోత్ తగ్గదు, ఎవరున్నా జీడిపి గ్రోత్ తగ్గదండి. ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అనేది క్వశ్చన్, కానీ ఎంత స్లోగా వెళ్తుందని క్వశ్చన్, కానీ మైనస్లు అనేది రాదు. అది భారతదేశానికి ఉన్నది ఇప్పుడు, అందులో భాగం కాబట్టి ఇక్కడ జీడిపి తగ్గదు. చెప్పండి. మొన్న 10th
ఒకవేళ వేగంగా అభివృద్ధి చెందుతుంది, అన్ని అభివృద్ధి చెందుతుంది. 10th క్లాస్ రిజల్ట్ చూస్తేనే అందులో చాలా తప్పులు కదండి. దానికి అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఏంటి? ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ వృద్ధికి 10th క్లాస్కి అనే దానికి చాలా చాలా ఉంటుంది. అంటే నేను ఏది సమర్థించను, నేను నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా చెప్తాను. ఒకటి వినండి, 10th క్లాస్లో అది రిజల్ట్ తగ్గిందా, ఇది వచ్చిందా, అది వచ్చిందా అనేది టోటల్ అభివృద్ధి దీనికి ప్రాతిపదిక కాదు. ఒక్క మాట సార్, సంపద సృష్టి అని మాకు రోజు కూడా ఒక బండి వస్తుంది, తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త. ఇదే సంపద సృష్టి అంటే అనుకుంటున్నాం మేము. రోజు బండి వస్తుంది, ఆ బండికి ఎవరు తడి చెత్త ఎవరు, ఎవరు పొడి చెత్త ఎవరు. కానీ ఏమంటారంటే సంపద సృష్టి కోసమే ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తుంది. ఎంత డబ్బు సంపాదించేస్తున్నారు సార్ తడి చెత్త పొడి చెత్త మీద, అది ఎంత ప్రజలకు వచ్చేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు పైనుండి ఆర్డర్స్ రావడం, కింద అధికారులు దాన్ని బండి ఊరుగంట తిప్పడం, ఖాళీగా తిరగడం, దానివల్ల దాన్ని యూజ్లెస్. అదేలేండి, ఇది ఇప్పుడు దానికి డబ్బులు ఖర్చు తప్ప ఉపయోగం ఏమీ లేదు. గిరిగారు, మీ దానికి నేను సమాధానం చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు అందుకనే సమాధానం ఎలా మొదలుపెట్టాను. ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో తండ్రి తీసుకునే డిసిషన్ పిల్లలకి చాలా చేదుగా అనిపిస్తుంది మొట్టమొదటిగా. తర్వాత ఆ తీయదనం అందులో ఉన్న తర్వాత ఇప్పుడు నేనే ఉన్నాను, మా తండ్రి నన్ను కొట్టేవారు, మా తల్లి కొట్టేది, ఒరే చదువుకోరా అంటే నాకు చాలా క్రికెట్ ఆడాలని ఉండేది. అప్పుడు కొడితే భయపడి వెళ్ళేవాడిని, అది అంత చేదుగా అనిపించేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, కానీ ఇప్పుడు తల్లిదండ్రులు తలుసుకుంటే కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి బాటలో మనం వెళ్తున్నాం. ఈరోజు తండ్రిగా ఒక అక్కడ నేతలు తీసుకునే డిసిషన్ ఈరోజే మీకు అర్థమవదు, భవిష్యత్తులో మీకు తప్పకుండా అర్థమవుద్ది సంపద సృష్టి అంటే ఏంటి, ఇదంటే ఏంటి అనేది. మన చేతిలో డైరెక్ట్గా డబ్బులు పెడితే ఏ పిల్లలకైనా చాలా బాగుంటుంది. కానీ ఆ డబ్బుని మనం వాళ్ళ పిల్లల చేతిలో, పిల్లల జేబుల్లో పెట్టే డబ్బుల్ని మనకి పిల్లల విద్యకి, పిల్లల ఆరోగ్యానికి ఖర్చు చేసి వాడు విజ్ఞానానికి ప్రపంచంలో నిలబడలే తయారు చేసామనుకోండి, అప్పుడు సంపద సృష్టి అంటే పెట్లు ఇవ్వడం కాదండి, ఒక అద్భుతమైన వెల్ఫేర్, ఒక సంక్షేమం, న్యాయం కోసం అక్కడ ఇవ్వడం అంటారు. అది మీకు అర్థమవుద్ది, భవిష్యత్తులో కంగారు పడదు. రైట్, ఇదేదో ఏడాది కూటమి పాలనను పొగిడే కార్యక్రమం అనుకుంటే పొరపాటు. మంచి చెడు ఏం జరిగింది, ఏది కరెక్టు ఏది నిజం అనేది మాత్రం చెప్పడానికి మాత్రమే ఈ ప్రోగ్రాం. ఇది ఏ పార్షియాలిటీ లేకుండా చేసే ప్రోగ్రాం. మేము ఏ పార్టీ ప్రతినిధులు అయితే ఖచ్చితంగా కాదు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి, పూర్తిగా షో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది.